జగన్మోహన్ రెడ్డి తనకు మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట. ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నీచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే. నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నానండి, యాజ్ అ హోమ్ మినిస్టర్గా నేను మాట్లాడట్లే, నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా. ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు మేమందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే, ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తూ ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది? ఈరోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా. నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచానని చెప్పి సంకలు గుద్దుకున్నాడండి. సారీ, ఈ పదం ఉపయోగించకూడదు. విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడో ఏదేదో వేసుకున్నాడు. నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద. ఆ తల్లి గురించి దేని గురించి? ఒక ఆస్తి పంపకాల గురించి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. ఆయన ప్రాంతం మారితే మాట మారేది. దానికి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాట ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు. అసలు ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? రోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తా ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్ర చేయాలంటే ముందు శర్మ గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, ఇంటికి వెళ్ళి చూడమనండి, తర్వాత మిగతా. ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చిలవల పలువురుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది. అసలు హోంమంత్రి అవసరమైతే హోంమంత్రి ఏం సరిగ్గా పనిచేయటం లేదు, అవసరమైతే హోంశాఖ నేను తీసుకుంటా అన్నాడు ఆ మధ్యన డిప్యూటీ సీఎం గారు. గుర్తుందిగా మీకు? ఆమెకు భయం పట్టుకున్నట్టుంది, ఏదో మంత్రివర్గ మళ్ళా రీషఫలింగ్ అన్నారు, తీసేస్తారని భయం పట్టుకుందాం. మళ్ళీ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. తల్లి చెల్లి, ఈ వాటాలు తగాదాలు, ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడమ్మా, పర్లేదు మాట్లాడు. నీ గురించి మాట్లాడలేము? నీ కుటుంబ సమస్యలు ఎవడో తెలియదు? నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలెడితే ఎక్కడి దాకా వెళ్తుంది వ్యవహారం? నువ్వు కోర్టుకు వెళ్ళలేదా? చెక్ బౌన్స్ కేసుల్లో నీ పుట్టుపూర్వతలు మాకు తెలియదా? కొంత లిమిట్ ఉండాలి దేనికైనా. ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఎస్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో, ఉన్నాయి కాబట్టే గత్యంతరం లేని పరిస్థితిలో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానానికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయస్థానం అదే చెప్పింది కదా, ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి? అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. సక్రమైన పరిపాలన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు, అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలనే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని, రాజధానిని నిర్మించాలని, పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి. దాని దుంపదేగా ఎంతమందిని పెడతారో నాకు అర్థం కాలేదు. మీరు మా మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది మీద కేసులు పెట్టారు. కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు. ఏమైపోద్ది? జైల్లో ఉంటే జైల్లో ఉండిపోతారా? ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు. రేపేమైంది? మనం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు? వాళ్ళు కూడా లోపలేండి అంటారు, వాళ్ళు తప్పులు చేయలేదా అంటారు. చివరికి ఐపీఎస్ అధికారులు, నిన్న కూడా ఒక ఆయనకి ఐపీఎస్ అధికారికి బెయిల్
యాంటిసిపేటెడ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటి? ఐపీఎస్ అధికారులందరికీ చెప్తున్నా, అందరికీ కాదు కొందరికి చెప్తున్నా, కొందరికంటే ముఖ్యమైన వారికి చెప్తున్నా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టడి చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి జైలుకు పంపింది. అంటే మీ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపటం అనేది చాలా చిన్న విషయమని, అది అతీతులు కారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా మీరు దొరుకుతారు. తప్పులు చేస్తున్నారు, జాగ్రత్తగా వ్యవహరించండి, పద్ధతి ప్రకారం వెళ్ళండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.